బ్యాక్ ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలు వేసిన ఘటన సంచలనం రేపుతుంటే 122 కేసుల ఎత్తివేత ఏపీలో విస్మయపరుస్తోంది. అధికార పార్టీతో పాటు ఫిరాయింపు నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయడం చర్చనీయాంశమైంది. 2 చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యవహారాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అవి ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా ప్రభుత్వాలపై వ్యతిరేకత పెంచే అవకాశం ఉంటుంది. ఖమ్మంలో జరిగిన ఘటన అటువంటిదే. 10 మంది రైతులకు బేడీలు వేసి వారిని కోర్టుకు తీసుకెళ్లిన తీరు తీవ్రమైన విమర్శలకు దారితీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎరువులను ఉచితంగా ఇచ్చినా, ఇంకేమైనా కార్యక్రమాలు చేపట్టినా ఇలాంటి ఘటన ఒక్కటి జరిగితే ఆయన పథకాలన్నీ పక్కకు పోయి ఇదే హైలైట్ అవుతుంది. రాజకీయంగా కూడా నష్టం జరుగుతుంది. రైతుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఏమవుతుందో గతంలో పలు అనుభవాలున్నాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో జరిగిన కాల్పుల ఘటన ఇప్పటికీ ఆయన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆయనపై ఉన్న రైతు వ్యతిరేక ముద్ర పోలేదు. కేసీఆర్ కూడా తన గురువైన చంద్రబాబు బాటలో వెళుతున్నారంటూ కొన్ని పక్షాలు వ్యాఖ్యానించాయి. కేసీఆర్కు ఈ విషయాలు తెలియనివి కావు. అందువల్లే వెంటనే 2 పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అంతవరకు బాగానే ఉన్న విపక్షాలు ఇప్పటికే ఈ ఘటనను అందిపుచ్చుకుని నిరసనలు వెల్లువెత్తించాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, తెలంగాణ టీడీపీ నేతలు రమణ, రేవంత్లు గాని, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో రైతులు దాడి చేసి విధ్వంసం సృష్టించారన్నది ఆరోపణ. ఇందులో నిజం ఉంటే కేసు పెట్టవచ్చు, దాన్ని ఎవరూ తప్పు పట్టదాలరు. రైతులు ఎంత ఆగ్రహం, అసంతృప్తికి గురైనా దాడులు చేయడం వల్ల కేసులు ఎదురవుతాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా గొడవ జరిగితే పోలీసులు చూసి చూడనట్లు పోతారు. కానీ అధికారంలో ఉన్నవారిపై పోరాటంలో భాగంగా అయితే మాత్రం వెంటనే వారిపై కేసులు వస్తాయి, జైళ్లకు వెళ్లవలసి వస్తుంది. తెలంగాణలోనే కాదు, ఏపీలో ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి. ఏపీలో 100 మంది టీడీపీ నేతలపై కేసులు ఎత్తివేశారట. వీరిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ఉమా, అచ్చెన్నాయుడు వంటి వారిపై పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. అంతేకాదు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపై పనిగట్టుకుని కేసులు పెట్టించి ఆ తర్వాత వారిని టీడీపీలోకి వచ్చేలా ప్రలోభాలకు గురి చేయడం, తదుపరి టీడీపీలో చేరాక కేసులు ఎత్తివేయడం చేస్తున్నారు. తాజాగా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీలో ఫిరాయించిన తర్వాత కేసు ఎత్తివేశారు. దివంగత నేత నంద్యాలకు ప్రాతినిధ్యం వహించిన భూమానాగిరెడ్డిపై అప్పట్లో రౌడీ షీట్ పెట్టారు. ఎస్సీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. ఇవన్నీ ఆయా ప్రభుత్వాల వైఖరిని ప్రతిబింబిస్తాయి. అలాగే ఆయా నిరసనల సమయంలో విపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడం, సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టింగ్లు పెడితే రవికిరణ్ వంటి సామాన్యులను జైలుకు పంపడం వంటి ఘటనలు ఏపీలో జరుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లో ధర్నా చౌక్ కేంద్రం ఎత్తివేయడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం నిరసనలు అణిచివేస్తోందన్న విమర్శకు అవకాశం ఇచ్చింది. అలాంటి తరుణంలో ఖమ్మంలో జరిగిన ఘటనపై అన్ని పక్షాలు తీవ్రంగా స్పందించాయి. పోలీసులపై చర్య తీసుకున్న ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు, కొన్ని చోట్ల దిష్టిబొమ్మల దగ్ధం వంటివి కూడా జరిగాయి. పోలీసులు కూడా ప్రభుత్వాన్ని బట్టి పోతుంటారన్నది చాలా వరకు వాస్తవమే. అన్నదాతే అనే కాదు, ఎవరికీ బేడీలు వేయకూడదు. ఉగ్రవాదులు మరెవరైనా ప్రమాదకర వ్యక్తులు అనుకుంటే తప్ప. ఈ సూత్రాన్ని విస్మరించి పోలీసులు వ్యవహరించారు. ఇకపైనైనా ఇలాంటివి జరగకుండా పోలీసులు వ్యవహరించాలి.